సార్ మీ పేరు? నా పేరు భీలా, మాజీ సర్పంచ్. మాజీ సర్పంచ్. మీ పేరు సార్? జోగానాయక్ సార్. జోగనాయక్ సర్పంచ్ గారు. ఎలా ఉంది సార్ చెప్పండి తోట? మీ ఊరోడిదే. బాగుంది, చిక్కటి కాపు బాగుంది, ఇంతనం పర్వాలేదు వేసుకోవచ్చు రైతులందరూ. వేసుకోవచ్చు. మీ ఊరోడు అందరూ ఒక చాటుకి వెళ్తే మీ ఊరోడు ఒక 10 రూపాయలు ఎక్కువైనా పర్లేదు అని చెప్పి తెచ్చుకున్నాడు. ఇది మంచిది, అదృష్టం బాగుంది. దేశం బాగుంది, రేటుకి కాసినందుకు మన అదృష్టం బాగా కలిసి వచ్చింది. బాబాయ్ రేటు తగ్గించిన మాత్రం కాయ వస్తాను కాదు, మనం రేటు 10 రూపాయలు ఎక్స్ట్రా పెట్టినా మనకు దిగుబడి బాగా రావాలి. పర్వాలేదు, చిక్కటి కాపు. పర్వాలేదు. ఇంకా చూడు, ఇప్పుడు మెట్ట మా దగ్గరగా 12 అవుతుంది. మార్చి 1 తారీఖు, ఇది 2026. అయినా సరే ఇప్పుడు కూడా చెట్టు చూడండి, పూత కాపుందా? బాగుంది. నిగనిగలాడుతుంది. ఎక్కడైనా మీకు వైరస్ అని కనిపించిందా? లేదు. వైరస్ తట్టుకుంది కదా? తట్టుకుంది కదా? బాగుంది. అంటే వైరస్ లేదని మేము కూడా పూర్తిగా చెప్పము. వైరస్ తట్టుకుందా లేదు? అదృష్టం అంటావు. బాగా చేశాడు. అదొకటి, కొన్ని ఇత్తనానికి అది నల్లి తినదు, తట్టుకుంటది. కొంతకి కొన్ని ఇత్తనాలకి తిరిగేసి తింటది, కొన్నిటికి తినదు, లేచిపోద్ది. దీని మీద ఆకుల మీద కొద్దిగా ఏమైనా కచ్చర కనిపిడితే అవి కూసోవు. అంటే మనం తట్టుకుందంటే కదా వైరస్. నీలకల్ నుంచి వచ్చినాం. నీలకల్ నుంచి. ఓకే, పర్వాలేదు. సరే సరే, మంచిగా బాగుంది. ఇక్కడ దేవలపల్లి పోయినా అక్కడ చదవలేదు, అంత చిక్కటి కాపు. చేను పెరిగింది బాగా, కానీ కింద లేదు, పైన కాసింది కానీ జల్లు కాపు. బాగా కాసింది. ఈ తోట వేసినందుకు రైతుకి నష్టం ఉందా? నష్టం లేదా? నష్టం లేదు. ఇదే దిక్కున బాగా పండితే ఇక రైతుకు నష్టమే ఆడది. అది ఎకరానికి 30-40 క్వింటాలు వెళ్తుంది ఇది. ఓకే, మీరు 20 ఏళ్ళు కానీ అదే మా దగ్గర అయితే 50 గంటలకు తొక్క రాదు. భూమిని బట్టి దుబ్బ నేల. ఓకే, మా నేల చిక్కడి, అసలు మా దాంట్లో మనిషి అవతల తిరగదు, అట్లా కూడా లేస్తుంది. ఓకే, చెప్పిండు సార్, నాకు పోయిన సంవత్సరం ఫోన్ చేసిండు పాపం, కానీ నేనే వెళ్ళలే. అదే దగ్గరగా మీ ఊరు నుంచి 50 మంది వెళ్ళారంట బాబాయ్. వెళ్తే అందరూ రేటు ఉందని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారంట. మనోడు మాత్రం 1 ఎకరానికి వేద్దామని 12 ప్యాకెట్లు తెచ్చుకున్నాడు. 12 తెచ్చిండు, ఎకరం వరకు వేసిండు. ఎకరం వరకు వేసాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇదే వేస్తాను అనుకుంటున్నాడు. బడాయి చేస్తలేవు, ఎత్తులకు చెప్తలేవు. ఎత్తులకు కాదు, మా షేర్ కాడు అయితే నువ్వు కాని రావు దీంట్లో. అంత పెరుగుతాయి, మాయి అంత గట్టిగా కాస్తుంది. ఓకే, దాని పెట్టుబడి అంత పెడతాం, దిగుబడి అంత తీస్తాం. మా కష్టం అట్టాడిది. అది కష్టపడితేనే కదా వచ్చింది. మరి